రాష్ట్రానికి రావాల్సిన పెట్రోల్ కేంద్ర ప్రభుత్వం సరిగ్గా కేటాయించడం లేదని విమర్శించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పెట్రోల్ డీజిల్ కొరత సృష్టించి రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందన్నారు. పాలేరు నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో 4,50,000 ఇళ్లను మొదటి విడతలోనే మంజూరు చేశామని అన్నారు. 2-3 విడతల్లో ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చారు. కోరుకుంటున్నాం. ధన్యవాదాలు సార్. ఈశ్వరం ఆధారం. నా పేరు ఎర్రబోలు అంజమ్మ. ఛార్జ్ తీసుకున్న గౌరవ జిల్లా కలెక్టర్ గారు దివాకర్ గారికి పెట్రోల్ డీజిల్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆనాడు యూరియా టైంలో అంతే చేశారు. మళ్ళీ ఈ పెట్రోల్ డీజిల్ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతుంది. ఈ రాష్ట్రంలో ఉన్న ఇద్దరు మంత్రులుగా కేంద్ర మంత్రుల్ని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మళ్లీ ప్రశ్నిస్తున్నాం. ఈ రాష్ట్రానికి రెగ్యులర్ గా ఇవ్వాల్సిన పెట్రోల్ కానీ డీజిల్ కానీ సప్లై చేయించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మీది. అది మీరు విస్మరించి తప్పు మీరు చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన పెట్రోల్ డీజిల్ మీరక ఆ నిందని ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ ఈ రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడే విధంగా కానీ మీరు చేస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఊరుకోదు.